ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. గీతా పాఠశాలలు తెరిచేవారు ఎలా ఉండాలి, అందులో ఏ భావన ఉండకూడదు. గీతా పాఠశాలలు తెరిచేవారు రకరకాల సంకల్పాలతో తెరుస్తున్నారు లేక నడిపిస్తున్నారు. కొందరు సత్యమైన మనసుతో సేవ కోసం గీతా పాఠశాలలు తెరుస్తున్నారు. కానీ వృద్ధి అయిన తర్వాత కొందరికి అక్కడక్కడ భావనలు కల్తీ అయిపోతున్నాయి. బాబ్ దాదా చూస్తున్నారు. కొంతమంది గీతా పాఠశాలలను తమ కుటుంబ పాలన కోసం కూడా తెరుస్తున్నారు. కుటుంబ పాలన కూడా అవుతుంది మరియు నిమిత్తంగా సేవ కూడా జరుగుతుంది అని. కానీ గీతా పాఠశాల అంటే నిమిత్తంగా ఈ సేవ చేయటం. ఎందుకంటే ఏ ఆత్మలైనా కానీ బాబా స్నేహం కారణంగా వస్తారు. అందువలన నిమిత్తులై కార్యవ్యవహారాన్ని నడిపించడం చాలా అవసరం. గీతా పాఠశాలలో తెరిచేవారు ఏ విధంగా ఉండాలి అంటే నిమిత్త భావన అయ్యి తెరవాలి. సంకల్పం అనేది వారి స్వభావంలో నిమిత్తం అనే భావన ఉండాలి. సేవ కొరకు సేవా దృష్టితో చేస్తున్నాము అనే భావంతో తెరవాలి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, డ్రామా మిమ్మల్ని ఎప్పుడు ఉద్యోగం చేయనివ్వదు. డ్రామా మిమ్మల్ని ఎప్పుడు ఉద్యోగం చేయనివ్వదు. మీరు ఉద్యోగం చేస్తూ కూడా సంకల్పంలో దృఢంగా ఉద్యోగం మానేయాలని మీకు కలిగినప్పుడు ముందుగా మీరు సేవలో బిజీగా అవ్వండి. అప్పుడు నిమిత్త ఆత్మలు కానీ డ్రామా కానీ మిమ్మల్ని ఉద్యోగం నుండి విడిపించి శ్రేష్ఠ సేవాదారిగా పాత్ర అభినయించేలా చేస్తారు. అప్పటి వరకు మీరు వేచి చూడండి. శివబాబాయే ఏదోలాగా నడిపిస్తారు. కేవలం మీరు ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటే సమయం పొదుపు అనే ఖాతాలో జమ అవ్వదు. బాబా చెప్తున్నారు, డ్రామా ఒకవేళ మీకు ఉద్యోగం మానేసి బాబా సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే కలిగినప్పుడు ముందుగా దృఢ సంకల్పం పెట్టుకోండి. ఆ విధంగా మీకు ఆలోచన ఉన్నప్పుడు దృఢమైన సంకల్పం పెట్టుకోండి. సేవలో ఫస్ట్ మీరు సేవలో బిజీగా అవ్వండి అని చెప్తున్నారు. సేవలో అప్పుడు నిమిత్త ఆత్మలు కానీ డ్రామా కానీ మిమ్మల్ని ఉద్యోగం నుండి విడిపించే శ్రేష్ఠ సేవదారిగా చేస్తుంది. డ్రామా కానీ నిమిత్త ఆత్మలు కానీ ఆ విధంగా చేస్తారు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, అందరి నోట నుండి ఏ మాట రావాలి. ఇంతవరకు బ్రహ్మకుమారిల అద్భుతం అనే మాట వచ్చింది, కానీ పరంపిత శివపరమాత్మ దివ్య జ్ఞానం అనే మాట రావాలి. బ్రహ్మను వేరు చేయటం కాదు, కానీ శివపరమాత్మ శక్తి బ్రహ్మ ద్వారా కార్యం చేయిస్తుంది అని గుర్తింపు రావాలి. ఇప్పటి వరకు ఏదో శక్తి ఉంది అనేటంత వరకు వచ్చారు. ఇది పరమాత్మ కార్యం అని రావాలి. పరమాత్మకు గుర్తింపు వచ్చినప్పుడే సమాప్తి అవుతుంది. నెక్స్ట్ బాబా చెప్తున్నారు, ఇంతవరకు బ్రహ్మకుమారిలు అద్భుతం అనే మాట వచ్చింది. ఇప్పుడు శివపరమాత్మ దివ్య జ్ఞానం అనే మాట రావాలి అని బాబా చెప్తున్నారు. బ్రహ్మను వేరు చేయటం కాదు అంటున్నారు. బ్రహ్మను వేరు చేయటం కాదు, కానీ శివపరమాత్మ శక్తి బ్రహ్మ ద్వారా కార్యం చేయిస్తుంది. శివపరమాత్మ యొక్క శక్తి బ్రహ్మ ద్వారా కార్యం చేయిస్తుంది అనే గుర్తింపు రావాలి. ఇప్పటి వరకు ఏదో ఒక శక్తి ఉంది అనేటంత వరకు వచ్చారు. ఇది పరమాత్మ కార్యం అని రావాలి. పరమాత్మ గుర్తింపు వచ్చినప్పుడే కార్యం సమాప్తి అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు అందులో ఏది నిండి ఉండాలి. ఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు అందులో మనస్సు యొక్క నిస్వార్థ స్నేహం నిండి ఉండాలి. భగవంతునికి స్థూలమైన వస్తువులు సమర్పణ చేస్తాం. స్థూల వస్తువులు ఈ లోకంలోనే ఉండిపోతాయి, కానీ దానికంటే ముందు సంకల్పం భగవంతునికి చేరిపోతుంది. సంకల్పం ఆధారంగానే ప్రాప్తి యొక్క ఫలం లభిస్తుంది. ఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు మనము అందులో మనస్సు యొక్క నిస్వార్థమైన స్నేహం నిండి ఉండాలి. నిస్వార్థమైన స్నేహం నిండి ఉండాలి అని బాబా చెప్తున్నారు. ఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు భగవంతునికి స్థూలమైన వస్తువులు సమర్పణ చేస్తాము. ఆ స్థూలమైన వస్తువులు ఈ ప్రపంచంలోనే ఉండిపోతాయి. అందుకంటే ముందు మీ సంకల్పం అనేది బాబాకి చేరిపోతుంది.
సంకల్పం ఆధారిగానే ప్రాప్తి యొక్క ఫలం లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను నిస్వార్థ సేవాదారి ఆత్మను. ఈ సమానం 10 సార్లు రాయాలి, రోజంతా మననం చేయాలి. ఈరోజు సమానం ఏంటి? నేను నిస్వార్థ సేవాదారి ఆత్మను.